Good afternoon, students. Today we will discuss about the topic pericyclic reactions. Second unit. Pericyclic reactions. See, this is pericyclic. Pericyclic reactions. First, definition of pericyclic reaction. Pericyclic reaction is a concerted reaction. Concerted reaction అంటే సింగిల్ స్టెప్ లో జరిగిపోయే రియాక్షన్ అమ్మా. Pericyclic reaction is a concerted reaction. కన్సర్టెడ్ రియాక్షన్ అంటే ఏంటంటే సింగిల్ స్టెప్ లో జరిగిపోయే రియాక్షన్. అంటే మధ్యలో ఎటువంటి ఇంటర్మీడియట్స్ ఫామ్ అవ్వనమాట. డైరెక్ట్ రియాక్షన్. దెర్ ఇస్ నో ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టెప్. ఏ పెరిసైక్లిక్ రియాక్షన్ ఈజ్ ఏ కన్సర్టెడ్ రియాక్షన్ that proceeds through a cyclic transition state. అన్నమాట. చూడండి, జనరల్గా ఆర్గానిక్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ బై వే ఆఫ్ అయానిక్ ఆర్ రాడికల్ ఇంటర్మీడియట్స్. జనరల్గా ఇంటర్మీడియట్స్ అన్ని ఫామ్ అవుతాయండి ఆర్గానిక్ రియాక్షన్స్ లో. బట్ ఈ పెరిసైక్లిక్ రియాక్షన్ చూసుకుంటే ఏ పెరిసైక్లిక్ రియాక్షన్ ఈజ్ ఏ కన్సర్టెడ్ రియాక్షన్. కన్సర్టెడ్ అంటే సింగిల్ స్టెప్ లో జరిగే రియాక్షన్ దట్ ప్రొసీడ్స్ త్రూ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందట, ఒక సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ మాత్రమే ఫామ్ అవుతుంది. డెఫినేషన్ సింపుల్ గా ఏ పెరిసైక్లిక్ రియాక్షన్ ఇదే కన్సర్టెడ్ రియాక్షన్ త్రూ ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్, అంతే. అయితే ఇక్కడ పెరిసైక్లిక్ రియాక్షన్స్ ని మనము జనరల్ గా ఎక్కడ జరుగుతాయి అంటే దీనికి కావాల్సినటువంటివి ఏంటంటే లైట్ కావాలన్నమాట. పెరిసైక్లిక్ రియాక్షన్స్ రిక్వైర్ లైట్ అంటే కాంతి హెచ్న్యూ కావాలి, దీంతో పాటు లేదా హీట్ అయినా కావాలి. పెరిసైక్లిక్ రియాక్షన్స్ రిక్వైర్ లైట్ ఆర్ హీట్ ఆర్ కంప్లీట్లీ స్టీరియో స్పెసిఫిక్. స్టీరియో స్పెసిఫిక్ అంటే అర్థం ఏంటి, సింగిల్ ప్రొడక్ట్ వస్తుంది, ఓన్లీ సింగిల్ ఐసోమర్ మాత్రమే వస్తుంది. చూడండి, పెరిసైక్లిక్ రియాక్షన్స్ కి జనరల్ గా కావాల్సినటువంటివి ఏంటి అంటే లైట్ లేదా హీట్ అనేది కావాలి. ఇవి కంప్లీట్ గా స్టీరియో స్పెసిఫిక్ అండి, అంటే సింగిల్ స్టీరియో ఐసోమర్ మాత్రమే ఫామ్ అవుతుంది. ప్రొడక్ట్ లో వచ్చేది ఏంటంటే సింగిల్ ప్రొడక్ట్, అది సింగిల్ స్టీరియో ఐసోమర్ మాత్రమే. ఓకే, జనరల్ గా ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ మూవ్ అవ్వాలంటే ఏం కావాలండి, టెంపరేచర్ హీట్ చేయడమే. అంటే హీటింగ్ పెడతాం కదా, టెంపరేచర్ అనేది రైజ్ అయితే రియాక్షన్ మూవ్ అవుతుంది. లేదా కెటలిస్ట్ యూజ్ చేస్తామా, కెటలిస్ట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కెటలిస్ట్ అంటే కెటలిస్ట్ సమక్షంలో కూడా రియాక్షన్స్ అనేవి ఫార్వర్డ్ అవుతాయి. కొన్ని రియాక్షన్స్ ఏమో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్, దట్ ఈస్ ఫోటోకెమికల్ రియాక్షన్స్. కొన్ని రియాక్షన్స్ హీట్ టెంపరేచర్, దట్ ఈస్ థర్మల్ రియాక్షన్స్. అలా పెరిసైక్లిక్ రియాక్షన్స్ కి లైట్ అండ్ హీట్ రెండు కావాలండి. వచ్చే ప్రోడక్ట్ అనేది కంప్లీట్లీ స్టీరియో స్పెసిఫిక్, అంటే దట్ ఈస్ ఎ సింగిల్ స్టీరియో ఐసోమర్ ఆఫ్ ద రియాక్టెంట్ ఫార్మ్స్ సింగిల్ స్టీరియోమర్ ఆఫ్ ద ప్రోడక్ట్. మనం రియాక్టెంట్ సింగిల్ గా తీసుకుంటున్నాం, ప్రొడక్ట్ కూడా సింగిల్ గానే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ దీన్ని ఎలా మనము క్లాసిఫై చేయొచ్చు అంటే ఇక్కడ 2 కేటగిరీస్ కింద క్లాసిఫై చేయొచ్చు అండి. వీ విల్ కన్సిడర్ 2 కేటగిరీస్. అంటే పెరిసైక్లిక్ రియాక్షన్స్ ని 2 కేటగిరీస్ కింద మనము కన్సిడర్ చేయొచ్చు. వన్ ఈజ్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ సైక్లో ఎడిషన్స్ అండి. ఎలక్ట్రోసైక్లిక్ అండ్ సైక్లో ఎడిషన్ రియాక్షన్. అండ్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ చూసుకుంటే ఈజ్ ఏ రివర్సిబుల్ రియాక్షన్ అండి.
అంటే రివర్సిబుల్ అంటే ఏంటి? ఏ నుంచి బి ఫామ్ అయితే బి నుంచి ఏ ఫామ్ అవుతుంది. అంటే ఏ నుంచి బి, బి నుంచి ఏ, అంటే రియాక్టెంట్ టు ప్రొడక్ట్, ప్రొడక్ట్ టు రియాక్టెంట్. దాన్ని రివర్సిబుల్ రియాక్షన్ అంటారు. ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ ఇస్ ఎ రివర్సిబుల్ రియాక్షన్ దట్ క్యాన్ ఇన్వాల్వ్ రింగ్ క్లోజర్ ఆర్ రింగ్ ఓపెనింగ్. రింగ్ క్లోజింగ్ జరుగుతుంది, దాంతోపాటు రింగ్ ఓపెనింగ్ జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని 1,3,5 హెక్సాట్రైన్ అంటాం. ఎందుకు 135 హెక్సాట్రైన్ అంటాం? ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్నమ్మా? 6 కదా. 1 డాట్స్ పెడతాం చూడండి, 2, 3, 4, 5, 6 కార్బన్స్. అంటే 6 కార్బన్ కాబట్టి హెక్సా అంటాము. బట్ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కార్బన్, దిస్ ఈజ్ ఫస్ట్ కార్బన్. సో 1 దగ్గర 1కి 2కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ లీస్ట్ నెంబర్ 1 తీసుకుంటామమ్మా, 1. నెక్స్ట్ ఇక్కడ 3, 4, 5, 6లో 5, 6లో లీస్ట్ నెంబర్ ఏంటి? 5 తీసుకుంటాం. సో 1, 3, 5, 135 హెక్సాట్రైన్ అనమాట. 135 హెక్సాట్రైన్ అన్నది మనం తీసుకుంటాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. దిస్ ఈజ్ 135 హెక్సాట్రైన్. ఇందులో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 3 పై బాండ్స్ అనేవి ఉన్నాయి. 3 పై బాండ్స్ అనేవి మనకి ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 3 పై బాండ్స్. ఓకేనా? ఇది 6 కార్బన్ కాబట్టి హెక్సా అండి. 1, 2కి మధ్య డబుల్ బాండ్ ఉంటే 1 తీసుకుంటాం, లోయెస్ట్ నెంబర్. 3rd కార్బన్ 4th కార్బన్కి డబుల్ బాండ్ ఉంటే 3rd కార్బన్ తీసుకుంటాం. 5కి 6కి డబుల్ బాండ్ ఉంటే 5th కార్బన్ తీసుకుంటాం. అలాగే ఎన్ని డబుల్ బాండ్లు ఉన్నాయి? 3. డబుల్ బాండ్ ఈన్ అంటాం కదమ్మా, డబుల్ బాండ్ ఈన్ అంటాం కదా. అటువంటివి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ట్రైన్ అంటాం. ఎటువంటి ట్రైన్? 6 కార్బన్లు ఉంది కాబట్టి హెక్సాట్రైన్. హెక్సాట్రైన్. బట్ డబుల్ బాండ్ పొజిషన్ చూసుకుంటే 1, 2కి మధ్య ఉంటే 1 లీస్ట్ నెంబర్ తీసుకుంటాం. తర్వాత 3, 4 తీసుకుంటే 3 తీసుకుంటాం. 5, 6లో మళ్ళీ 5 తీసుకుంటాం. 135 హెక్సాట్రైన్. ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 3 డబుల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి 3 పై బాండ్స్. సో ఈ రియాక్షన్ ఇక్కడ చూడండి, ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అయ్యింది ఇటువైపు. సో ఇలా మైగ్రేట్ అయితే ఇక్కడ నెగిటివ్ వస్తుందండి. మనకి ఇక్కడ ఏమొస్తుందండి? పాజిటివ్ వస్తుంది. మరలా ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అయ్యిందండి? అప్పుడు సో ఇక్కడ చూసుకోండి, పాజిటివ్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నెగిటివ్ వస్తుంది. మరలా ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అయ్యిందండి? ఇక్కడ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ ఈ నెగిటివ్కి పాజిటివ్కి ఏం ఫామ్ అవుతుంది? కొత్తగా డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఈ నెగిటివ్కి ఈ పాజిటివ్కి డబుల్ బాండ్ ఫామ్, అదే ఈ డబుల్ బాండ్. సో ఇక్కడ చూడండి, నెగిటివ్కి పాజిటివ్కి, ఇక్కడ నెగిటివ్, ఈ పాజిటివ్ డబుల్ ఇక్కడ ఫామ్ అయింది చూసారా? ఈ డబుల్ బాండ్ అవుట్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ కొత్తగా ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయిందండి. సో చూడండి, ఇది సిగ్మా బాండ్. అంటే 3 పై బాండ్లు ఉండాలి రియాక్టెంట్ లో. ప్రొడక్ట్లు ఎన్ని ఉన్నాయి? 2 పై బాండ్లు ఉన్నాయి. 1 సిగ్మా బాండ్ ఉంది. 1 సిగ్మా బాండ్ అన్నది ఉంది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సింగిల్ స్టెప్ లో రియాక్షన్ జరిగింది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే కన్సర్టెడ్ రియాక్షన్ అంటామండి. పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఆర్ ద కన్సర్టెడ్ రియాక్షన్స్ అండి త్రూ ఏ ట్రాన్సిషన్ స్టేట్ అన్నమాట. వీటిని 2 కేటగిరీస్ కింద మనము డివైడ్ చేయొచ్చు అండి. 1 ఈజ్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్, తర్వాత సైక్లో ఎడిషన్ రియాక్షన్స్. అయితే పెరిసైక్లిక్ రియాక్షన్స్ కావాల్సింది ఏంటి అంటే లైట్ లేదా హీట్, ఈ 2 కావాలి. 3 పాయింట్లు అండి. పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఆర్ కన్సర్టెడ్ రియాక్షన్స్ దట్ ప్రొసీడ్స్ ఏ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్. తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్స్ రిక్వైర్డ్ లైట్ కావాలి లేదా హీట్. జనరల్గా కెమికల్ రియాక్షన్స్కి టెంపరేచర్ కావాలి, హీట్ రియాక్షన్ ఫార్వర్డ్ అవ్వాలంటే, లేదా కెటలిస్ట్ కావాలి,
ఏదైనా ఒక కెటలిస్ట్ సమక్షంలో రియాక్షన్ జరుగుతాయి. అలా వీటికి లైట్ హీట్ కావాలండి. అయితే వీటిని కేటగరైజ్ చేస్తే రెండండి, ఎలక్ట్రోసైక్లిక్ అండ్ సైక్లోయిడ్. సో ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ అనేవి రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 135 ఎక్సాట్రైన్ ఏ అనుకోండి, మనకి ఈ 13 సైక్లో హెక్సాడైన్ ఇక్కడ 2 డబుల్ బాండ్లు ఉన్నాయి కదండి. కాకపోతే 1 2 3 4 1 2లో 1 తీసుకుంటామండి, ఇక్కడ 1 తీసుకుంటాం లీస్ట్ నెంబర్. ఈ 3 4లో 3 తీసుకుంటాం, 13 సైక్లో హెక్సాడైన్. ఇక్కడ 3 పై బాండ్స్ అంటే ఇక్కడికి వచ్చేసరికి 2 పై బాండ్స్, ఒక పై బాండ్ వచ్చి బ్రేక్ అనేది. కొత్తగా ఏం ఫామ్ అయ్యిందంటే ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అయిందండి, కొత్తగా సిగ్మా బాండ్. అందుకే ఏ నుంచి బి ఫామ్ అవుతుందండి, బి నుంచి ఏ ఫామ్ అవుతుందండి, రియాక్టెంట్ టు ప్రొడక్ట్, ప్రొడక్టెంట్ టు రియాక్టెంట్ ఇలా వస్తాయి. అందుకే ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ ఆర్ రివర్సిబుల్ రియాక్షన్ దట్ కెన్ ఇన్వాల్వ్ రింగ్ క్లోజర్ ఆర్ రింగ్ ఓపెనింగ్. An electrocyclic ring closure is an intramolecular reaction. చూడండి, రియాక్షన్ దట్ ఫార్మ్స్ ఏ సైక్లిక్ ప్రోడక్ట్. చూడండి, ఇది తీసుకుంటే ఇది ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఏ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజర్ ఈజ్ ఇంటర్ మాలిక్యులర్ రియాక్షన్ దట్ ఫార్మ్స్, ఏం ఫామ్ అయింది, ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ కదండి, ఇది రింగ్ ఏం లేదు కదా, మధ్యన బాండ్ ఏం లేదు కదా ఇక్కడ కనెక్షన్. బట్ ఇక్కడ ఏం ఫామ్ అయింది, కొత్తగా ఒక సైక్లిక్ రింగ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 3 పై బాండ్స్ అనేవి ఉన్నాయి, ప్రొడక్ట్లో 2 పై బాండ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాగా ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయింది. అంటే అర్థం ఏంటి, సైక్లిక్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిందండి. ఈ సైక్లిక్ ప్రోడక్ట్ కంటైనింగ్ 1 మోర్ సిగ్మా బాండ్స్ అండ్ ఫ్యూయర్ పై బాండ్స్ దాన్ రియాక్టెంట్. ఇప్పుడు ఒకవేళ రియాక్టెంట్తో కంపారిజన్ చేస్తే, అంటే ఏది రియాక్టెంట్, ఈ 135 ఎక్సట్రైన్ అన్నది ఏంటి రియాక్టెంట్, ప్రొడక్ట్ ఏంటి 13 సైక్లోహెక్సాడైన్ ఏంటి ప్రొడక్ట్. ఈ రియాక్టెంట్తో పోల్చుకుంటే ఈ ప్రోడక్ట్లో పై బాండ్స్ తక్కువ ఉన్నాయి, అంటే ఇక్కడ 3 పై బాండ్స్ అయితే ఇక్కడ 2 పై బాండ్స్. బట్ సిగ్మా బాండ్స్ అనేది ఒకటి ఎక్కువ ఉందండి, ఒకటి కొత్తగా ఫామ్ అయింది సిగ్మా బాండ్, బట్ పై బాండ్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, ఇది రింగ్ క్లోజర్ రియాక్షన్ అంటే, రింగ్ క్లోజర్. మరి రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ కూడా ఉంటుంది కదండి. ఇంకోటి an ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్, ఓపెన్ అవుతుంది, రింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది రియాక్షన్. రివర్స్ అనమాట, సిగ్మా బాండ్స్ అనేవి తగ్గిపోతాయి. ఇక్కడ సిగ్మా బాండ్ ఆఫ్ ఏ సైక్లిక్ రియాక్టెంట్ ఈజ్ క్లీవ్డ్, ఇక్కడ సిగ్మా బాండ్ ఏమవుతుంది, క్లీవ్ అవుతుంది. పై బాండ్స్ అనేవి పెరుగుతాయండి, పై బాండ్స్ కాంజుగేటెడ్ టు ఫార్మ్ ఏ కాంజుగేటెడ్ ప్రోడక్ట్ 1 మోర్ పై బాండ్. ఇది ఇది సైక్లో బ్యూటీన్ అండి, సైక్లో బ్యూటీన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బాండ్ ఇది షిఫ్ట్ అయ్యింది ఎటు, ఎలా షిఫ్ట్ అయ్యింది, నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ వచ్చింది ఇక్కడ, అప్పుడు ఈ బాండ్ ఏమవుతుందంటే ఇలా షిఫ్ట్ అయ్యింది, ఇక్కడ ఏమొస్తుంది పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఈ సిగ్మా బాండ్ ఏమైంది, ఈ సిగ్మా బాండ్ బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఈ సిగ్మా బాండ్ని మనం రిమూవ్ చేస్తాను, చేస్తే ఇది తీస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నెగటివ్ ఇక్కడ పాజిటివ్. అప్పుడు ఏం ఫామ్ అవుద్ది, ఇలా రాసుకోగలమా, సిగ్మా బాండ్ వాడు క్లీవ్ అయిపోయింది కదండి, క్లీవ్ అయిపోతే ఈ క్లీవ్ అయిన సిగ్మా బాండ్ని ఇలా రాశాను. ఓకే, నీ సిగ్మా బాండ్ క్లీవ్ చేస్తాం, అప్పుడు ఈ నెగిటివ్కి పాజిటివ్కి డబుల్ బాండ్ కాబట్టి ఇక్కడ ఒక బాండ్ రాసుకున్నాం. మరి ఇక్కడ పై బాండ్ బ్రేక్ అయింది కదా, అప్పుడు ఇక్కడ నెగిటివ్ పాజిటివ్కి ఒక బాండ్ రాయండి. అంటే ఈ సైక్లో బ్యూటీన్ తీసుకుంటే మనకి కాంజుగేటెడ్ డైన్, దట్ ఈస్ 13-బ్యూటరైన్. కాంజుగేటెడ్ ఎందుకన్నామంటే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, కాంజుగేటెడ్ డైన్ అన్నది ఫామ్ అని మనం చెప్పొచ్చు. సో ఇది మనకి ఎలక్ట్రోసైక్లిక్ 2 రకాలు ఉన్నాయి, రింగ్ ఓపెనింగ్, ఓకే, రింగ్ క్లోజర్ రియాక్షన్స్ అండి.
సైక్లో ఎడిషన్స్. ఇక్కడ సైక్లో ఎడిషన్స్ 2 పార్ట్నర్స్ ఉంటాయండి. మనం డీల్ సాల్టర్ రియాక్షన్ తీసుకుంటే డయీన్ అండ్ డైనోఫైల్. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని 1,3 బ్యూటాడయీన్ అంటాం. సో ఇదేంటి అంటే డయీన్ పార్ట్నర్, డైయిన్. ఏ డయీను? 1,3 బ్యూటాడయీన్. ఓకే, డయీన్. మరి ఇది డయీన్ అయినప్పుడు పక్కది ఏంటవుతుంది? ఇథిలీన్. దాన్ని డైనోఫైల్ అంటాం. మరి దీన్ని ఏమంటాం అంటే డైనోఫైల్. డయీన్ ప్లస్ డైనోఫైల్ రెండు కలిస్తే డీల్ సాల్టర్ రియాక్షన్ మనకేం ఫామ్ అవుతుంది? సైక్లిక్ అడక్ట్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి కదండి, చూడండి. ఇదో పై బాండు, ఇదో పై బాండ్. ఈ 2 పై బాండ్లు బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది. ఈ 2 పై బాండ్స్, ఇదో పై బాండ్, ఇదో పై బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది. ఆ పై బాండే ఈ ప్రోడక్ట్లు ఇది. మరి ఇక్కడ పై బాండ్ బ్రేక్ అయ్యి అంటే ఇక్కడ ఏమవుతుంది? కొత్తగా ఇలా బాండ్ ఇలా మనకి ఫామ్. చూడండి, 2 సిగ్మా బాండ్, న్యూ సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్. సో ఇది డీల్ సాల్టర్ రియాక్షన్. మనకి మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది మనకి రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. ఎఫ్ఎంఓ థియరీ అని, ఫ్రాంటియర్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఆఫ్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ అని అడిగారు అనుకోండి ఎగ్జామ్లో. ఎఫ్ఎంఓ ఫ్రాంటియర్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, ఎఫ్ఎంఓ ఫ్రాంటియర్ మాలిక్యులర్ ఆర్బిటల్, ఎఫ్ఎంఓ థియరీ అని ఎప్పుడైనా మీకు రేపు ఎగ్జామ్లో అడిగితే ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్ రాయాలి. ఏదో ఒక్కోసారి మాలిక్యులర్ ఆర్బిటల్ ఆఫ్ ఇథిలీన్ 1,3 బ్యూటాడయీన్ అని మీకు అడిగినా ఇది రాయొచ్చు. ఎఫ్ఎంఓ థియరీ అండి. సో ఇక్కడ ఎఫ్ఎంఓ థియరీ చూసుకుంటే ఫస్ట్ మనం అసలు ఎఫ్ఎంఓ థియరీ అంటే ఏంటి అంటే, దీన్ని ఫ్రాంటియర్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అంటామండి. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ యూజ్డ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫామ్. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ అనేవి కంబైన్ అయితే అన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయని మనం తెలుసుకుంటామండి. ఇక్కడ ఏం లేదు, నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్డ్ టు గివ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. ఓకే, సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటామంట? ఇథిలీన్ గురించి మాట్లాడుకుంటాం. చూడండి ఇథిలీన్ ఇక్కడ చూడండి. సిన్స్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ పై బాండ్స్, లెట్స్ ఎగ్జామిన్ ద మాలిక్యులర్ ఆర్బిటల్స్ దట్ రిజల్ట్స్ ఫార్మ్ p ఆర్బిటల్స్. ఇక్కడ ఏ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవుతాయండి? 2 p ఆర్బిటల్స్ అనేవి కంబైన్ అయితే, 2 p అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయితే మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒకటి ఇథిలీన్ది 1,3 బ్యూటాడయీన్, 1,3 135 హెక్సాట్రయీన్ గురించి మాట్లాడుకుంటాం. ఇథిలీన్లో ఎన్ని పై బాండ్లు ఉంటాయండి? ఇథిలీన్ అంటే స్ట్రక్చర్ ఏంటి? ఇదే కదా. ఎన్ని ఉంటాయి? ఒక పై బాండే కదా ఉంది. సో ఇథిలీన్ కంటే 1 పై బాండ్. మరి 1,3 బ్యూటాడయీన్ ఎన్ని ఉంటాయి? ఇది కదండి 1,3 బ్యూటాడయీన్. ఎన్ని ఉన్నాయి? 2 పై బాండ్స్ ఉన్నాయి, 2 పై బాండ్స్ ఉంటాయి. మరి 135 హెక్సాట్రయీన్, 135 హెక్సాట్రయీన్ ఏంటి? ఇదొక బాండ్, ఇదొక బాండ్, చూడండి 3 పై బాండ్స్ ఉన్నాయి. సో 3 పై బాండ్స్ ఉంటాయండి. వీటి ఆర్బిటల్స్ అనేవి కంబైన్ అవుతాయి. ఇక్కడ మనం నోడ్ అనేది ఒక టర్మ్ మాట్లాడతాం, అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు. ఇథిలీన్ ఎలా ఫామ్ అవుతుందంటే సైడ్ బై ఓవర్లాపింగ్ ద్వారా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయండి ఆర్బిటల్స్.
ఇలా తీసుకుంటాం. ఇది ఇథిలీన్కి సంబంధించిందండి. ఇథిలీన్ ఇక్కడ 2 p ఆర్బిటల్స్ ఉంటాయి. సో ఇథిలీన్ ఫార్మ్డ్ సైడ్ బై ఓవర్లాప్ 2 p ఆర్బిటల్స్ అండ్ ఎడ్జసెంట్ కార్బన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కార్బన్ అనుకోండి, ఈ మిడిల్ పాయింట్ ఇది ఒక కార్బన్ అనుకోండి. ఇవి ఏంటంటే సైడ్ వైజ్ ఓవర్లాప్ అవుతాయమ్మా. ఇలా సైడ్ వైజ్ ఓవర్లాప్, ఇలా సైడ్ వైజ్ ఓవర్లాప్ అవుతాయి. ఇక్కడ 2 ఉంటాయని, వన్ ఈజ్ ψ1 అండ్ ψ2. ψ1 అనేది గ్రౌండ్ స్టేట్ అండి, ψ2 అన్నది ఎగ్జైటెడ్ స్టేట్. దీన్నే పై అనొచ్చు ψ1ని, ψ2ని పై స్టార్ అని కూడా మనం మాట్లాడుకుంటాం. పై అనేది ఎప్పుడు కూడా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అండి, పై స్టార్ అనేది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ψ1 అనేది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ψ2 స్టార్ అనేది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఎప్పుడు కూడా యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎప్పుడు కూడా ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటుందండి. ఈ ψ1 అనేది గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది. లేదా దీన్ని పై అనొచ్చు, పై స్టార్. పై ఈజ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఇథిలీన్ యొక్క స్ట్రక్చర్కి వచ్చాం చూడండి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకుంటే మీకు అర్థం ఉంది. రెడ్ కలర్ ప్లస్ అనుకోండి, బ్లూ కలర్ మైనస్ అనుకోండి అమ్మా. అంటే మీరు రేపు ఎగ్జామ్లో రాసేటప్పుడు 2 కలర్ పెన్స్ యూజ్ చేయొచ్చు. ఏదైనా బ్లాక్, బ్లూ అలా డిఫరెంట్ కలర్స్. ఈ కలర్ ఒక లోబ్ ఉంటుంది, ఈ పైన ఒక లోబ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ రెడ్ ప్లస్ ఉంటుంది, ప్లస్ ఇది ప్లస్, ఇది మైనస్, మైనస్. ఈ 2 ఓవర్లాప్ అవుతాయి అమ్మా. చూడండి ఇక్కడ ప్లస్ ప్లస్ 2 ఏమయ్యాయి, ఓవర్లాప్ అయిపోయి కలుస్తాయి. అంటే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. మీరు ప్లస్ మైనస్ కలిస్తే కదా బాండ్ అనుకోవచ్చు, కానీ పెరిసైక్లిక్లో ప్లస్ ప్లస్ అనేవి ఓవర్లాప్ అవుతాయి, ఇంటరాక్ట్ అవుతాయి. సో సేమ్ కలర్స్ ఇంటరాక్ట్ అయ్యాయి. ఈ 2 ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వీటి మధ్య ఎటువంటి ఒకవేళ మిర్రర్ కానీ పెట్టినట్లయితే, ఇటువైపు రెడ్ ఉంది కదా, ఇక్కడ కూడా రెడ్ ఉందండి, ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇక్కడ బ్లూ ఉంది. అంటే ఈక్వల్ పార్ట్స్ కింద వచ్చాయి అన్నమాట. మిర్రర్ వస్తే ఈక్వల్ పార్ట్స్. సో ఇటువంటి వాటికి నోడ్ అనేది 0. నోడ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎంత అంటే 0. ఇథిలీన్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్లు అండి. ఆ 2 ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉన్నాయి, ψ1లో ఉన్నాయి. ఎక్కడ, గ్రౌండ్ స్టేట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది కొంత లైట్ లేదా హీట్ తీసుకొని ఈ ψ1, దీన్ని ψ1 కదండి, ఇంకో ఆర్బిటల్ ఏమవుతుంది, ψ2 స్టార్, దట్ ఈజ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, లేదా పై స్టార్ అని కూడా అనొచ్చు. ఈ పై స్టార్కి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ రెడ్ కలర్ ఉంది ప్లస్, ఇక్కడ మైనస్. ఇక్కడ చూడండి పైన మైనస్, ఇక్కడ ప్లస్. అంటే ఈ కలర్స్ వచ్చి డిఫరెంట్ అయ్యాయి. మధ్యలో ఒక మిర్రర్ గీసాను అనుకోండి, ఈక్వల్ పార్ట్స్ అయ్యాయి. ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. అంటే ఆపోజిట్ వచ్చే కాబట్టి ఇక్కడ ఒక నోడ్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది. ψ1కి నోడ్. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఫార్ములా ఏంటంటే ψn-1 అమ్మ. అది వెరీ ఇంపార్టెంట్. ψn-1. ψn-1 అంటే ఏంటి, ψ1కి n ప్లేస్లో 1 పెట్టండి. ψ1లో n ప్లస్ 1 అంటే ψ1-1 ఎంత, 0. ψ1కి 0. ψ2కి ఎంత, ψ2 n ప్లేస్లో 2 పెట్టండి. 2 - 1 1 అనమాట. ఒక నోడ్ ఉంది. ఓకే, ఇది ఇథిలీన్ అమ్మ. నెక్స్ట్ 1,3 బ్యూటాడైన్ అంటే
1,3 బ్యూటాడైన్ అంటే ఎంత? మొత్తం 4 ఉంటాయి కదా. కార్బన్లు ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ బాండ్, ఇదిగోండి ఇలా 4 ఉంటాయి. సో ఇక్కడ 4 కార్బన్లు ఉన్నాయి చూడండి. ఇది 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఎన్ని లోబ్స్ తీసుకోవాలండి? 4 లోబ్స్ తీసుకోవాలి. 4 లోబ్స్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే 1 2 3 4 అన్నీ ఒకటే ఉన్నాయమ్మా. కింద అన్ని ప్లస్లు, పైన మైనస్లు, సేమ్ కలర్. నో నోడ్, నో నోడ్. దిస్ ఈజ్ Ψ1, నో నోడ్. మొత్తం 1,3 బ్యూటాడైన్లో 4 కార్బన్లు కాబట్టి మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? 4 ఎలక్ట్రాన్లు. Ψ1లో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. నెక్స్ట్ Ψ2కి రండి. ఎలా రాసుకున్నాం అంటే ఈ 2 1, ఈ 2 1, ఇక్కడ ఈ 2 ఓవర్లాప్ అయ్యాయి. బ్లూ బ్లూ, రెడ్ రెడ్ ఓవర్లాప్ అయ్యాయి. ఈ 2 ఓవర్లాప్ అయ్యాయి. కరెక్టే. మరి మిడిల్లో ఒక మిర్రర్ పెడితే ఇక్కడ ఏముంది? బ్లూ కలర్ ఉంది. ఇక్కడ ఏముంది? రెడ్. అంటే ఓవర్లాప్ అవ్వట్లేదు కాబట్టి ఒక నోడ్ అనేది ఉంది. Ψ2కి ఎన్ని? 1 నోడ్. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయమ్మా? 2 ఎలక్ట్రాన్లు. Ψ1లో 2, Ψ2లో 2. ఈ Ψ2ని ఏమంటామంటే చూడండి హోమో అంటాం. హోమో అంటే ఏంటంటే హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అండి. హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, దట్ ఈజ్ హోమో Ψ2. మరి Ψ3 స్టార్కి వెళ్ళండి. ఈ మిడిల్ ఉన్నాయి కదా ఈ 2, ఈ మిడిల్ ఓవర్లాప్ అయ్యాయండి. మిడిల్వి ఓవర్లాప్, రెడ్ రెడ్, బ్లూ బ్లూ. బట్ ఈ ఇక్కడ మిర్రర్ గీసాం అనుకోండి, అయ్యిందా? బ్లూ రెడ్, రెడ్ బ్లూ అవ్వలేదు కదండి. 1 నోడ్. ఇక్కడ రెడ్ బ్లూ, బ్లూ రెడ్, 2 నోడ్స్ ఉన్నాయి. దట్ ఈస్ Ψ3 స్టార్. Ψ4 ఏవి మ్యాచ్ అవ్వండి. రెడ్ బ్లూ, రెడ్ బ్లూ, పైన బ్లూ రెడ్, బ్లూ రెడ్. 3 నోడ్స్ ఉన్నాయండి. ఇక్కడ 1 2 3, Ψ4 స్టార్ అన్నమాట. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి ఆర్బిటల్స్ అంటే Ψ1, ఇందులో 2 ఎలక్ట్రాన్లు. 1,3 బ్యూటాడైన్లో 4 కార్బన్, ఓవరాల్గా 2 పై బాండ్స్ ఉంటాయి. ఎన్ని పై బాండ్స్ ఉంటాయి? 2 పై బాండ్స్ ఉంటాయి. 2 పై బాండ్స్ ఉంటాయి కాబట్టి 4 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందులో Ψ1లో 2 ఉన్నాయి, Ψ2లో 2. ఈ Ψ2నే గ్రౌండ్ స్టేట్ హోమో అంటాం. ఏమంటాం? గ్రౌండ్ స్టేట్. ఈ Ψ1 Ψ2 2 గ్రౌండ్ స్టేట్ కదమ్మా. కింద ఉన్నాయి ఇవ్వండి, గీత ఉంది కదా, ఈ గీత ఈ కింద ఉన్నవన్నీ, ఇది మిడిల్ లైన్. ఈ లైన్ కింద ఉన్నవన్నీ గ్రౌండ్ స్టేట్ హోమో. పైకి వెళ్ళండి. దీంట్లో Ψ3 స్టార్లో ఎటువంటి ఎలక్ట్రాన్లు లేవు. కాబట్టి దీన్ని లూమో అంటామమ్మా. గ్రౌండ్ స్టేట్ లూమో, లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. హోమ్ అంటే హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్, లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఇక్కడ వరకు బాగుంది. సో ఒకవేళ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫోటోకెమికల్ కండిషన్ అంటే ఏంటి? హెచ్న్యూ. ఒక లైట్ కానీ దీనికి అప్లై చేసినట్లయితే ఈ Ψ2లో 1 ఎలక్ట్రాన్ ఉంది కదండి. Ψ2లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్లో ఈ కింద డైరెక్షన్లో ఉంది కదండి, ఈ ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిపోతుందండి. చూడండి, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది కదా ఈ ఎలక్ట్రాన్, ఇది ఇక్కడికి వెళ్ళిందండి. ఈ అప్వర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంది. సో ఎప్పుడైతే ఈ డౌన్వర్డ్ ఇక్కడికి వెళ్ళిందో దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్ హోమో అంటారు. హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. దీన్ని ఫోటోకెమికల్ థర్మల్ కండిషన్ లో హోమో ఏంటి అడిగారు అనుకోండి. థర్మల్ కండిషన్ హోమో ఏంటి అంటే Ψ2 ఈజ్ హోమో అనాలి. Ψ2 ఈజ్ హోమో. 1,3 బ్యూటాడైన్ అనే సిస్టమ్ కి థర్మల్ కండిషన్ లో హోమో ఏంటంటే Ψ2. థర్మల్ కండిషన్ లో లూమో ఏంటంటే Ψ3 స్టార్.
ఓకేనా. లూమోలో ఎప్పుడు ఎలక్ట్రాన్లు ఉండవు, లూమోలో ఎలక్ట్రాన్లు ఉండవు. ఫోటోకెమికల్ కండిషన్స్కి వెళ్ళిపోతే హోమో ఏదంటే Ψ3 చూడండి, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళింది. ఫోటోకెమికల్ కండిషన్లో హోమో ఏంటంటే Ψ3, లూమో ఏంటంటే Ψ4. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. థర్మల్ కండిషన్లో హోమో ఏదంటే Ψ2, లూమో Ψ3. ఫోటోకెమికల్ కండిషన్లో హోమో ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి ఏమైంది, జంప్ అయింది. ఫోటోకెమికల్ కండిషన్లో హోమో ఎప్పుడు కూడా యాంటీ బాండింగ్లో ఉంటుందమ్మా, అదే గుర్తుంచుకోండి. ఫోటోకెమికల్ కండిషన్లో హోమో ఎప్పుడు యాంటీ బాండింగ్ ఉంటుంది. ఇది లూమో. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇదేనమ్మా 1,3 బ్యూటాడైన్లో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయంటే 1, 2, 2 పై బాండ్స్ కాబట్టి మనకి 4 p ఆర్బిటల్స్ ఉంటాయమ్మా, 4 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ 4 పై ఎలక్ట్రాన్స్ వల్ల 4 ఎడ్జసెంట్ కార్బన్స్, అంతే కదా. 1,3 బ్యూటాడైన్ ఎలాగైనా రాసుకుందాం. 1, 2 డబుల్ బాండ్. మనం ఒక్కోసారి ఇలా రాస్తాం, ఎలా, ఈ ఆర్బిటల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. ఇదొక ఆర్బిటల్ అమ్మా, ఇదొక ఆర్బిటల్, ఇదొక ఆర్బిటల్ అమ్మా, 3. మొత్తం 2 పై బాండ్స్ ఉన్నాయంటే 4 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 పై బాండ్స్, 1 పై బాండ్, 2 పై ఎలక్ట్రాన్స్, 2 పై బాండ్స్, 4 పై ఎలక్ట్రాన్స్. ఇక్కడ Ψ1, Ψ2, Ψ3, Ψ4 ఉంటాయి. Ψ1, Ψ2 అనేవి గ్రౌండ్ స్టేట్లు ఉంటాయి. Ψ3, Ψ4 అనేవి ఎగ్జైటెడ్ స్టేట్లు ఉంటాయి. ఈ Ψ3, Ψ4 ఏమంటామంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అంటాం. Ψ1 అండ్ Ψ2 ఏమంటామంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అంటాం. మొత్తం 4 మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఉంటాయండి. ఈ 4 మాలిక్యులర్ ఆర్బిటల్స్ లో 2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్, 2 యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. మీరు ఇక్కడ హోమో గురించి చదివారు కదా. థర్మల్ స్టేట్లో గ్రౌండ్ స్టేట్లో హోమో ఏంటి, Ψ2 ఈజ్ ద హోమో. ఓకేనా. అదే ఫోటోకెమికల్ కండిషన్లో హోమో ఏంటి, Ψ3 ఈజ్ ద హోమో. మనం ఇప్పుడు థర్మల్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే ద హైయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్ కంటైన్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అంటే ఏంటంటే ద హైయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్. అంటే హైయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటల్లో ఎలక్ట్రాన్లు ఉంటే, హైయెస్ట్ ఎనర్జీ కలిగినటువంటి ఆర్బిటల్లో ఎలక్ట్రాన్లు ఉంటే దాన్ని హోమో, హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అంటామమ్మా. అది ఓకేనా, అది హోమో. హోమో ఏంటి అంటే Ψ2 ఈజ్ ద హోమో. మరి లూమో ఏంటి, లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్, అంటే లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్ దట్ కంటైన్స్ నో ఎలక్ట్రాన్స్, అసలు ఎలక్ట్రాన్లే ఉండవు. దాన్నే లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అంటారండి. ఇక్కడ 1,3 బ్యూటాడైన్ Ψ3 అండి. Ψ3 ఈజ్ ద లూమో. అయితే ఇప్పుడు ఫోటోకెమికల్ కండిషన్లు ఏమవుద్ది, ఎగ్జైటేషన్ జరుగుతుంది. అయితే 1,3 బ్యూటాడైన్ ఏం చేస్తుంది, లైట్ని అబ్జర్వ్ చేస్తుంది, లైట్. అప్పుడు Ψ2లో ఉన్న ఎలక్ట్రాన్లు ఎక్కడికి వెళ్తాయమ్మా, Ψ2లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఒక ఎలక్ట్రాన్ అంటే Ψ2 అనేది హోమో కదా, Ψ2 అనేది గ్రౌండ్ స్టేట్ హోమో. ఆ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది, ఆల్రెడీ Ψ3 లూమోలో ఉంటుంది కదా. లూమో అంటే Ψ3 ఎటువంటి ఎలక్ట్రాన్ ఉండదు, ఆ లూమోలోకి ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇలా ఎప్పుడు వెళ్తుందంటే ఎగ్జైటెడ్ స్టేట్లో. అప్పుడు ఫోటోకెమికల్ కండిషన్స్ చూసుకుంటే ఫోటోకెమికల్ రియాక్షన్లో హోమో ఏమవుతుంది అంటే హోమో ఈజ్ Ψ3, లూమో ఏంటంటే Ψ4. ఇది మనకి 1,3 బ్యూటాడైన్. నెక్స్ట్ 1,3,5 హెక్సాట్రైన్ చూసుకుంటే
135 హెక్సాట్రైన్ అండి. మొత్తం ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. మీకు ఆల్రెడీ డయాగ్రామ్ వేసాను కూడా. 135 హెక్సాట్రైన్. ఇక్కడ ఒకటండి, ఇక్కడ 2 అండి, ఇక్కడ 3. 6 కదా. 6 అంటే ఎన్ని ఉంటాయి? Ψ1, Ψ2, Ψ3, Ψ4, Ψ6. చూడండి 6 కదా. Ψ1, Ψ2, Ψ3. 6 ఎలక్ట్రాన్లు ఇక్కడే ఎగ్జిస్ట్ అయిపోయాయండి. ఇక్కడే ఎగ్జిస్ట్ అయిపోయి 6 కూడా గ్రౌండ్ స్టేట్లు ఉన్నాయి. అన్ని లోపులు ఒకే దీంట్గా ఇక్కడ ఓవర్లాప్ అయితే నో నోడ్ అండి, నోడ్ ఏమీ లేదు. ఇక్కడ చూసుకుంటే ఈ 3 1, ఈ 3 1 అండి. ఈ మధ్యలో మిర్రర్ తీస్తే ఈ బ్లూ ఉంది, ఇక్కడ ఇక్కడ రెడ్ ఉంది, ఒక నోడ్ ఉంది. సో ఇది చూసుకోండి, ఇక్కడ బ్లూ రెడ్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ రెడ్ బ్లూ అనమాట. ఇక్కడ 2 నోడ్స్ ఉన్నాయి. ఫైనల్ ఇక్కడ 3 నోడ్స్ ఉన్నాయి. ఇవి మీరు రాసుకోండి, అర్థమైపోతుంది, పెద్ద కష్టం కాదు. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, 6 ఎలక్ట్రాన్స్. అయితే మనకి గ్రౌండ్ స్టేట్ హోమో ఏంటి? Ψ3. ఏదైతే గ్రౌండ్ స్టేట్ లో పైన ఉంటుందో ఒకటే సింపుల్ అండి. 1,3-బ్యూటాడైన్ లో Ψ1, Ψ2, Ψ3, Ψ4. Ψ1, Ψ2 గ్రౌండ్ స్టేట్, Ψ3 స్టార్, Ψ4 స్టార్ ఎగ్జైటెడ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ లో ఏది పైన ఉంది? గ్రౌండ్ స్టేట్ లో Ψ1, Ψ2 లో ఏది పైన ఉంది? Ψ2 పైన ఉంది. Ψ2 హోమో. ఇక్కడంటే Ψ1, Ψ2, Ψ3 లో ఏది పైన ఉంది? Ψ3. హైయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటల్. అయితే ఈ హైయెస్ట్ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి హోమో, హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆటమ్. ఇప్పుడు లైట్ పాస్ చేస్తాం అనుకోండి, ఎక్కడికి వెళ్తుంది ఎలక్ట్రాన్? ఎగ్జైటెడ్ హోమోలోకి వెళ్తుంది, ఎగ్జైటెడ్ హోమో. అప్పుడు ఏమైంది? గ్రౌండ్ స్టేట్లో హోమో అన్నది Ψ3, లూమ్ అన్నది Ψ4 స్టార్. మరి ఫోటోకెమికల్ ఇక్కడ Hν ఇస్తే హోమో అన్నది Ψ4 స్టార్. హోమో ఏమైంది? Ψ4 స్టార్. మరి లూమో ఏమైంది? ఈ పైన ఉన్న Ψ5 స్టార్ లూమో అంటే. ఓకే, ఇది మనకి 135 హెక్సాట్రైన్. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 6 కార్బన్స్ ఉన్నాయండి, 3 పై బాండ్స్ ఉన్నాయండి. ఇక్కడ 1, 2, 3 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 6 పై ఎలక్ట్రాన్స్. అందువల్ల ఇక్కడ 6 మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి తీసుకున్నామండి. 6 మాలిక్యులర్ ఆర్బిటల్స్ Ψ1 నుంచి Ψ6. మరి ఇందులో 3 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అండి, దట్ ఈస్ Ψ1 to Ψ3. ఈ Ψ1 నుంచి Ψ3 అనేవి 3 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. Ψ4 to Ψ6 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. మనం గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఈ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో 6 పై ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేసేయండి. ఈ 6 పై ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయంట? కిందనే ఉన్నాయి, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ లో. Ψ3 అన్నది హోమో అని చెప్పాం, Ψ4 స్టార్ అన్నది లూమో అని చెప్పాం. మరి ఫోటోకెమికల్ కండిషన్ లో ఎగ్జైటెడ్ స్టేట్ ఏమైంది? ఓకే, Ψ3 లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ Ψ4 స్టార్ లోకి వెళ్తుంది కాబట్టి అప్పుడు ఎలక్ట్రాన్ ప్రమోషన్ ఫ్రమ్ Ψ3 to Ψ4 స్టార్. అప్పుడు Ψ4 స్టార్ ఈజ్ ద హోమో, Ψ5 స్టార్ ఈజ్ ద లూమో అంటే. ఇది మనకి 135 హెక్సాట్రైన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇవి ఎందుకు ఎంత చెప్తున్నానంటే రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎస్ఏ క్వశ్చన్స్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఇవి. మనం ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ అనేవి మీకు చెప్పాను. ఏంటి ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ అనేవి? ఆల్రెడీ మీకు రింగు క్లాజర్ రియాక్షన్, రింగు ఓపెనింగ్ రియాక్షన్ చెప్పుకున్నాను, మీరు ఆల్రెడీ చూసారు. సో ఇవేనండి ఇక్కడ. సో ఇవి మీకు నేను మెటీరియల్ పెడతాను, మీరు గ్రూప్లో ఒకసారి అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి.